everybody. So all the Telangana students, are you all ready for the special test? Government dwara conduct chese special test which is going to be there in Telangana from 22nd of January. Okay, so very less time for that. And biology paper vachesi 30th January roju, if I am not wrong, isn't it? So 30th January roju bio paper. So దానికంటే ముందు I will give you the important questions first. Okay, 6 marks important questions, 2 marks important questions and 4 mark important questions. సో ఫస్ట్ అయితే స్పెషల్ టెస్ట్ 1 లో మీకు ఇవే చాప్టర్స్ ఉన్నాయి కదా, 6, 7, 8, 9, 10, isn't it? సో ఈ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ 6 mark questions. Today in this particular video I'll give you important 6 mark questions. ఈ క్వశ్చన్స్ ని మంచిగా వినండి, try to revise that. Okay, all 2 marks, 4 marks and 6 marks మీద మళ్ళీ ఐ విల్ టేక్ మ్యారథాన్. ఓకే, దీని మీద మ్యారథాన్ కూడా పక్కా ఖచ్చితంగా తీసుకుంటాను, లైవ్ సెషన్. కానీ ఫస్ట్ అయితే మీరు ఇది ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో లెట్ us గో అహెడ్. అండ్ ఏపీ స్టూడెంట్స్, యూ ఆల్సో డోంట్ వరీ, మీకు కూడా నేను 100 days యాక్షన్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు మీ ఇన్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ వరీ. ఓకే ఓకే సో మిషన్ 600 బ్యాచ్, మన ఛానల్లో మిషన్ 600 బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. సో మిషన్ 600 బ్యాచ్ లో మీరు ఒకవేళ జాయిన్ అయితే కనుక ఎవ్రీ డే క్లాసెస్ 7 to 9, 2 classes పర్ డే. అండ్ మిషన్ 600 లో లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. లాంగ్వేజెస్ తో పాటుగా యూ ఆల్సో హ్యావ్ ఈ బుక్. ఈ బుక్ అంటే ఏంటి, తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్ కి సెపరేట్ ఈ బుక్ ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ 799 ప్రైస్ తో మీరు మిషన్ 600 బ్యాచ్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు. సండే రోజు కూడా హిందీ క్లాసెస్ ఉంటుంది, ఆల్ లాంగ్వేజ్ క్లాసెస్, ఎవ్రీ సబ్జెక్ట్. అండ్ దీంతో పాటుగా ఈ బుక్ కూడా మీకు ఫ్రీగా ఇస్తారు. ఓకే, సో ఈ 6 mark క్వశ్చన్స్ ని యాక్చువల్లీ ఐ కాల్ దెమ్ గోల్డెన్ క్వశ్చన్స్. ఓకే, గోల్డెన్ క్వశ్చన్స్ ఎందుకంటే ఇవి మీరు మంచిగా ప్రిపేర్ అయితే అసలు హాఫ్ ఆఫ్ ద టెన్షన్ ఇస్ ఓవర్. ఓకే, కానీ వెనెవర్ యూ స్టార్ట్ ఎనీ 6 mark క్వశ్చన్స్, 6 mark క్వశ్చన్ అంటే ఎస్ఏ క్వశ్చన్స్ కదా. సో ఎస్ఏ క్వశ్చన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు హౌ టు రిప్రజెంట్ దట్, దాన్ని ఎగ్జాక్ట్ గా ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి అంటే జస్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసేయాలా, అలా చేయకూడదు కదా. సో ఫస్ట్ మీరు డెఫినేషన్ రాయాలి, దెన్ కంటెంట్ ఆఫ్ యువర్ ఆన్సర్ పాయింట్ వైజ్ మీరు కంటెంట్ ని రాయండి. దెన్ డయాగ్రామ్, రిలేటెడ్ డయాగ్రామ్ ఉంటే, ఫ్లో చార్ట్ ఉంటే, మైండ్ మ్యాప్ లాగా, బబుల్ డయాగ్రామ్ లాగా యూ కెన్ షో, యూ విల్ రియలీ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, అది ఖచ్చితంగా డ్రా చేయాలి. దెన్ లాస్ట్ లో 2 lines కన్క్లూషన్ కూడా రాయండి. అండర్లైన్ ద కీవర్డ్స్ వెనెవర్ యు ఆర్ రైటింగ్ ఎనీ ఎస్ఏ ఆన్సర్, దాంట్లో కీవర్డ్స్ ని అండర్లైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. పెన్సిల్ తో ఇలా బాక్స్ కూడా చేసేయచ్చు, లేకపోతే అండర్లైన్ అయినా చేయండి. ఓకే, సో ఫస్ట్ 6th చాప్టర్, 6, 7, 8, 9, 10 ఈ 5 చాప్టర్స్ లో రిప్రొడక్షన్ చాప్టర్ లో ఇంపార్టెంట్ 6 mark క్వశ్చన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. అంటే పోలెన్ ట్యూబ్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ ఎంబ్రియో సాక్ ఆర్ ఓవ్యూల్ డయాగ్రామ్. అలాగే వేరియస్ ఏసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్, ఫిషన్, ఫ్రాగ్మెంటేషన్, రీజనరేషన్, వెజిటేటివ్ ప్రొపగేషన్. ఓకే, ఇవన్నీ మీరు డీటెయిల్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి రిప్రొడక్షన్ చాప్టర్ లో 6 marks ది, అది వినండి. పీడిఎఫ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో షేర్ చేయడం జరిగింది. పీడిఎఫ్ పక్కాగా ఖచ్చితంగా డౌన్లోడ్ చేయండి. సో క్వశ్చన్స్ తో పాటుగా కీవర్డ్స్ తో అంటే కీ పాయింట్స్ తో ఆన్సర్ కూడా స్లైడ్స్ నేను యాడ్ చేశాను, అది మీరు చూసి ఎలాబరేట్ చేసుకోవచ్చు. మీ అంటే మార్క్స్ ప్రకారం మీరు ఎలాబరేట్ చేసుకోవాలి. ఓకే, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎక్కువగా 4 marks లోనే అడుగుతారు, అప్పుడప్పుడు రేర్ కేసులో 6 marks లో అడుగుతారు. ఎలాగో మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్ మీరు నేర్చుకోండి, అది 4 marks కి అయినా లేకపోతే 6 marks కి అయినా ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్ లో డిఫరెంట్ టైప్స్, ఆల్ డిఫరెంట్ టైప్స్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సెల్ డివిజన్, మైటోసిస్ కూడా ఇంపార్టెంట్ తెలంగాణ స్టూడెంట్స్ కి. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక చిన్న వీడియో కూడా చేస్తాను. నీట్ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్, ఇది ఇంపార్టెంట్. రైజోపస్ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఒకటేమో రైజోపస్ ఎక్స్పెరిమెంట్, ఒకటేమో ఫర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్స్,
ఇంకొకటి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్. ఈ 3 అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్ 6 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ రీప్రొడక్షన్ చాప్టర్. సరేనా? సో దీని రిలేటెడ్ లైక్ ఆన్సర్ కీ కూడా నేను పెట్టాను, ఇలా చూడండి. సో మీరు మొత్తం కవర్ చేసుకోవచ్చు. ఓకే, గో త్రూ దాట్. ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఏసెక్షువల్ రిప్రొడక్షన్, ఓకే, సో దాని రైజోపస్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన అన్ని నేను యాడ్ చేశాను, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో వెజిటేటివ్ ప్రొపగేషన్ డీటెయిల్ లో ఉంది, అది నేర్చుకోండి. రైట్, నెక్స్ట్. సో ఫర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్ అంటే ఈ డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను డ్రా చేసి స్లైడ్ యాడ్ చేశాను, చూడండి. ఓకే, సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్ లో ఎక్స్పెరిమెంట్స్ ఏదైతే ఉన్నాయి ఆ ఎక్స్పెరిమెంట్స్ ఇంపార్టెంట్. సో యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ మీద సలైవా యాక్షన్ ఏంటి, అది ఇంపార్టెంట్. దెన్ విల్లై డయాగ్రామ్, స్మాల్ ఇంటెస్టైన్ లో విల్లై డయాగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత స్టమక్ ఇస్ ప్రొటెక్టెడ్ అంటే యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. దేంట్లో కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్ లో యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి ఉంటుంది, అది చదువుకోండి. అండ్ విల్లై డయాగ్రామ్ చూపిస్తాను, ఇలానే విల్లై డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇది లీఫ్ మీద వాసిలిన్ యాడ్ చేసి HCl డ్రాప్ చేస్తే లీఫ్ కి ఏం కాదు, కానీ ఉత్తిగా వితౌట్ వాసిలిన్ లీఫ్ మీద మనం HCl యాసిడ్ డ్రాప్ చేస్తే అది డ్యామేజ్ అవుతుంది. సో సేమ్ థింగ్ స్టమక్ లో మ్యూకస్ తో కంపేర్ చేయాలన్నమాట. ఇంకొకటి యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ మీద సలైవా వేస్తే వాట్ ఈస్ ద చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే స్టార్చ్ లో ఏముంటుంది, సలైవరీ అమైలేజ్ ఆర్ టైలిన్ ఎంజైమ్. సో ఆ టైలిన్ ఎంజైమ్ ఏం చేస్తుంది, స్టార్చ్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది, అది ప్రూవ్ చేయాలి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. ఓకే, సో ఎక్స్పెరిమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్ రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎయిమ్, అపారటస్ అంటే మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్ సబ్ హెడింగ్ కిందనే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, ప్లస్ you have to write the procedure points, 8 to 10 points minimum. Okay, then observation, conclusion, then precautions. So next chapter, very very important chapter, high weightage chapter. So reproduction chapter మీ final exam కోసం reproduction chapter ఇంకా heredity chapter వచ్చేసి చాలా important high weightage chapter. So first important question from heredity, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్. ఇది అయితే చాలా అంటే చాలా సూపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఇయర్ ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది 6 మార్క్స్ లో. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ అంటే హ్యూమన్ బేబీ జెండర్ విల్ బి బాయ్ ఆర్ గర్ల్, అది ఎలా డిసైడ్ అవుతుంది. ఓకే, దట్ వన్. తర్వాత ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఒకసారి నేర్చుకోండి. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో హోమోలోగస్, అనలోగస్ ఆర్గన్, ఫాసిల్ గురించి అవి మీరు రాయాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ నేను యాడ్ చేశాను. రైట్, సో జస్ట్ గో త్రూ దిస్ అండ్ దెన్ యూ కెన్ ఆన్సర్, ఎలాబరేట్ చేసి దాన్ని ఆన్సర్ చేయండి. కీవర్డ్స్, కీ పాయింట్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ కి నేను PDF లో యాడ్ చేశాను. సో మీరు చూడండి PDF డౌన్లోడ్ చేసి. దెన్ ఆర్ ఎన్వైరన్మెంట్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్, క్యూట్ లిటిల్ చాప్టర్, కానీ you get a good number of questions from this chapter. So ఇది కూడా ఇంపార్టెంట్. సో our environment లో ecological pyramids. So you have to explain about ecological pyramids. 6 mark important question. Ecological pyramid ని pyramid of number, pyramid of biomass, so pyramid of energy, రకరకాల క్వశ్చన్ ట్విస్ట్ చేసి అడుగుతారు. బట్ అన్నింటికి ఒకటే ఆన్సర్, ఇకలాజికల్ పిరమిడ్ గురించి మీరు రాయాలన్నమాట. ఓకే, దెన్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్, అవే డిఫరెంట్ వేస్ లో అడుగుతున్నారు. ఇంకొకటి స్పారో క్యాంపెయిన్ క్వశ్చన్ ఒక్కసారి అడిగారు, సో అది ఒకసారి చూడండి. ఇంకొకటి పెస్టిసైడ్స్. ఓకే, పెస్టిసైడ్స్ సంబంధించిన హౌ కెన్ యూ అవాయిడ్ పెస్టిసైడ్ అండ్ సాయిల్ పొల్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అలాగే ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఈ 3 ఎవిడెన్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఓకే, హోమోలోగస్, అనలోగస్ చాలా ఇంపార్టెంట్, డిఫరెన్స్ ఇచ్చాను ఒకసారి చూడండి సింపుల్ గా. ఇప్పుడు హోమోలోగస్, అనలోగస్ లో ఏంటంటే సిమిలర్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఫంక్షన్ ఉంటే అది హోమోలోగస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ లిమ్స్ అండ్ క్యాట్ లిమ్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్ వీ యూజ్ అవర్ లిమ్స్, సపోజ్ 4 limbs అంటే హ్యాండ్స్ ఫర్ ఈటింగ్ ఫుడ్ ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీ, కానీ క్యాట్ విల్ యూజ్ ద లిమ్స్ ఫర్ జంపింగ్. సో సేమ్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఫంక్షన్, హోమోలోగస్. అనలోగస్ అంటే different
డిఫరెంట్ స్ట్రక్చర్ సేమ్ ఫంక్షన్, స్ట్రక్చరలీ డిఫరెంట్ ఉంటుంది కానీ ఫంక్షన్ సేమే. ఓకే, సో ఇలానే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అన్నమాట. న్యాచురల్ రిసోర్సెస్ లో 4 hours అండ్ ఇంపార్టెంట్ ఆఫ్ రీఛార్జింగ్ గ్రౌండ్ వాటర్. అంటే ఇక్కడ చూడండి 4 hours గురించి ఖచ్చితంగా అడుగుతున్నారు. సో వాట్ ఆర్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ కన్సర్వ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ చాప్టర్ గురించి బాధపడడం అవసరమే లేదు, ఇది ఒక జనరల్ చాప్టర్. ఆర్ ఎన్వైరన్మెంట్ గురించి మీరు చిన్న క్లాసెస్ నుంచి లైక్ యూ హ్యావ్ బిన్ స్టడింగ్. సో ఆర్ ఎన్వైరన్మెంట్ ఆర్ న్యాచురల్ రిసోర్సెస్ జనరల్ టాపిక్, సోషల్ స్టడీస్ లో కూడా ఉంటుంది. సో మీరు ఓన్ గా జనరల్ గా కూడా రాయొచ్చు. సారీ. సో కీ పాయింట్స్ ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి, ఆ కీ పాయింట్స్ ని యూజ్ చేసుకొని ఆన్సర్ మొత్తం రాసేయండి. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 6 mark questions from 6th, 7th, 8th, 9th, 10th chapter of Telangana. This is very very important for your special test. Okay, so government ద్వారా కండక్ట్ చేసే స్పెషల్ టెస్ట్ లో ఇది బాగా ఉపయోగపడుతుంది. క్వశ్చన్స్ మీరు డౌన్లోడ్ చేసి చూడండి. ఎగ్జామ్ కి ఒక రోజు ముందు మ్యారథాన్ ఉంటుంది బయాలజీలో, దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ నేను డీటెయిల్ లో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, కానీ ముందుగా మీరు ప్రిపేర్ అయి ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, మీకు కూడా మ్యారథాన్ లో ఈజీగానే అనిపిస్తుంది. ఇలాగే 4 mark questions కూడా నేను ఇస్తాను, 2 mark questions వీడియో కూడా చేస్తాను. సో ఆల్ ది వెరీ బెస్ట్, డూ వెల్. చాలా మంచిగా ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి ఇంకా స్పెషల్ టెస్ట్ కోసం. ఓకే, బై.